సో డెస్క్టాప్ మదర్ బోర్డులో మెమరీ రెగ్యులేటర్ ఐడెంటిఫై చేయడం, వోల్టేజ్ చెక్ చేసుకోవటం, కన్ఫర్మ్ చేసుకోవటం ముందు. సో మెమరీ రెగ్యులేటర్ ఏముంటుంది, ఎప్పుడు కూడా డీసీ బక్ పీడబ్ల్యూఎం రెగ్యులేటర్, ఇది మారదు. ఎక్కడైనా ఒక మెర్క్యూరీ బోర్డులో కొన్ని ఎక్సెప్షన్స్ చూసాం, అది తప్ప. సో డీసీ బక్ పీడబ్ల్యూఎం రెగ్యులేటర్లో కామన్గా ఉండేది ఏంటి, ఒకటి యూజీ ఫెట్, ఒక ఎల్జీ ఫెట్, అప్పర్ మాస్ఫెట్. దీన్ని టాప్ గేట్ మాస్ఫెట్, బాటమ్ గేట్ మాస్ఫెట్ కూడా అనొచ్చు. కానీ ఎక్కడ కూడా ఆ టర్మ్ ఇప్పుడు యూజ్ చేయట్లేదు, అది ఓల్డ్ టెర్మినాలజీ. సో ఎల్జీ ఫెట్ లోయర్ మాస్ఫెట్, యూజీ ఫెట్ అప్పర్ మాస్ఫెట్. ఈ అప్పర్ మాస్ఫెట్ డ్రైన్కి మనం సప్లై ఇచ్చాం, ఎంత 5 volts ఇక్కడ ఇచ్చాం. ఆ 5 volts కూడా ఏమై ఉంటుంది అంటే స్టాండ్ బై వోల్టేజ్, అంటే పవర్ బటన్ ప్రెస్ చేయకముందే వోల్టేజ్ ఉంటుంది. అప్పర్ మాస్ఫెట్ సోర్స్ని తీసుకెళ్ళి లోయర్ మాస్ఫెట్ డ్రైన్కి వెళ్తాం. లోయర్ మాస్ఫెట్ సోర్స్ గ్రౌండ్ ఉంది. అప్పర్ మాస్ఫెట్ సోర్స్ నుంచి అవుట్పుట్ని ఒక కాయిల్ ద్వారా పాస్ చేసాం. సో ఆ కాయిల్ ఏం చేయగలుగుతుంది అంటే ఎలక్ట్రికల్ నుంచి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ రూపంలోకి మార్చుకుంది. దాన్ని తీసుకొచ్చిన తర్వాత ఏం చేసాం, ఒక కెపాసిటర్ ఫిల్టర్లో స్టోర్ చేసుకున్నాం. ఇప్పుడు మనకు కావాల్సిన వోల్టేజ్ DDR3 ర్యామ్ అయితే 1.5, DDR4 అయితే 1.2 వోల్టేజ్ వస్తుంది. ఇప్పుడు DDR3 ర్యామ్ మనం యూజ్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ ఎంత ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటే ఈ ఫిల్టర్ దగ్గర లేదా ఈ కాయిల్ దగ్గర 1.5 వోల్టేజ్ ఎక్స్పెక్ట్ చేస్తాం. ఈ వోల్టేజ్ 1.5గా మారాలి అంటే యూజీ ఫెట్ మీరు ఏం చేయాలి, స్విచ్చింగ్ చేయాలి. ఈ స్విచ్చింగ్ యొక్క ఫ్రీక్వెన్సీ మన అవుట్పుట్ని డిసైడ్ చేస్తుంది. మీరు ఒక DDR2 ర్యామ్లో తీసుకున్నా, DDR3 తీసుకున్నా ఈ డీసీ రెగ్యులేటర్ సేమే ఉండొచ్చు. ఐసీ కానీ మాస్ఫెట్స్ కానీ కాయిల్ ఫిల్టర్ సేమ్ వాల్యూస్ ఉండొచ్చు. కానీ మారేది ఏంటి అంటే ఈ స్విచ్చింగ్ ఫ్రీక్వెన్సీ, యూజీ ఫెట్ యొక్క పీడబ్ల్యూఎం పల్స్ యొక్క ఫ్రీక్వెన్సీ చేంజ్ చేస్తే మన అవుట్పుట్ వేరీ అవుతుంది. ఓకే, ఇక్కడ మనం చెక్ చేసుకునే అవకాశం ఉంది. రైట్, ఈ మాస్ఫెట్స్ని ఎవరు డ్రైవ్ చేస్తున్నారు అంటే దానికోసం మనం ఒక ఐసీ ఉపయోగించుకున్నాం, పీడబ్ల్యూఎం ఐసీ. నార్మల్గా ఏముంటుంది పీడబ్ల్యూఎం ఐసీ అంటే ఒక 8 పిన్ SOP ప్యాకేజ్లో ఉంటుంది. ఏదైనా బ్రాండెడ్ బోర్డ్స్లో అది డిఫరెంట్గా ఉండొచ్చు, అవి ఎక్సెప్షన్స్. దాన్ని అప్పుడు పర్టికులర్గా ఆ కేసు మాట్లాడుకుందాం. మన దగ్గర లెనోవో ఉండే అవి చూద్దాం, వాటిలో వేరేగా ఉంటుంది. ఈ పీడబ్ల్యూఎం ఐసీలో 8 పిన్ ప్యాకేజీలో ఇది యూనివర్సల్ ప్యాకేజ్ ఉంటుంది. పిన్ నెంబర్ 2 యూజీ ఫెట్ని గేట్కి, పిన్ నెంబర్ 4 నుంచి ఎల్జీ ఫెట్ గేట్కి మనకి పల్స్ జనరేట్ అవుతుంది, రిసీవ్ చేసుకుంటుంది. ఇక్కడికి వెళ్ళేది సిగ్నల్, ఇది పల్స్ ఆన్ ఆఫ్ జరిగిద్ది, ఇది వోల్టేజ్ కాదు. ఓకే, ఈ సిగ్నల్స్ జనరేట్ అవ్వాలి అంటే మీరు కొన్ని ఇన్పుట్ రిక్వైర్మెంట్స్ దీనికి ఉన్నాయి. పిన్ నెంబర్ 8లో ముఖ్యంగా పిన్ నెంబర్ 5 మనకి VCC సప్లై ఇస్తాం. ఆ సప్లై ఎలా పాస్ అయిందంటే 5 ESB ఇచ్చాం ఒక డయోడ్ ద్వారా, ఒక 2.2 ohms రెసిస్టర్, ఏమన్నా దాన్ని కరెంట్ లిమిటింగ్ రెసిస్టర్. దాని నుంచి మనకి పిన్ నెంబర్ 5కి సప్లై ఇచ్చాం. కానీ 5 volts స్టాండ్ బై, ఇక్కడ 5 volts స్టాండ్ బై ఇచ్చాము. కానీ మెమరీ వోల్టేజ్ స్టాండ్ బై వోల్టేజ్ కాదు, పవర్ ఆన్ చేసిన తర్వాత వచ్చే వోల్టేజ్ కాబట్టి డైరెక్ట్గా పాస్ అవ్వదు. మీరు ఇప్పుడు పవర్ ఆన్ చేశారు, ఇప్పుడు చూస్తే పిన్ నెంబర్ 5కి 12 volts ఇచ్చాం మనం. 5 ప్లేస్లో ఇప్పుడు ఎంత ఉంటుందంటే 12 voltage ఉంది. దానికోసం ఏం చేసాం, ఇక్కడ డ్యూయల్ డయోడ్ వేసుకున్నాం, లేదా సపరేట్ డయోడ్స్. ఈ డ్యూయల్ డయోడ్ ఒక సింగిల్ ప్యాకేజీలో ఉండొచ్చు. సో దీని యానోడ్కి ఎప్పుడైతే 12 volts ఇచ్చామో క్యాథోడ్ నుంచి 2.2 ohms ద్వారా 5th పిన్కి మనకి సప్లై వెళ్ళిపోయింది. పవర్ ఆన్ చేసిన తర్వాత ఇక్కడ వోల్టేజ్ 12 volts ఉంది. ఈ 12 voltsని లేదా ఇక్కడికి వచ్చే 5 voltsని కూడా మనం ఇంకొక డయోడ్ ద్వారా పిన్ నెంబర్ 1కి ఇచ్చాం. ఆ పిన్ నెంబర్ 1 ఏమన్నాం, బూట్ స్ట్రాప్ పిన్ అన్నాం, BST పిన్. దీనికి ఒక డయోడ్ ఉపయోగించుకున్నాం, దాన్ని BST డయోడ్ అన్నాం. ఈ డయోడ్ ద్వారా వోల్టేజ్ ఇక్కడికి పాస్ అవుతుంది. ఇక్కడ మనం ఇచ్చే VCC కన్నా BST పిన్ దగ్గర వోల్టేజ్ కొంచెం హైక్ అయ్యి వెళ్తుంది. ఒక 12 వస్తే ఇది 13, అది 5 వస్తే ఇది ఒక 6 volts అట్లాగా. ఈ డయోడు ప్రతి సర్క్యూట్లో కూడా ఈ ఎక్స్టర్నల్గానే ఉండాలని లేదు. కొన్ని ఐసీల్లో మీరు RT8120 అట్లాంటివి తీసుకుంటే కొత్త న్యూయర్ బోర్డ్స్లో అది డయోడ్ ఇంటర్నల్గా ఉంటుంది, BST డయోడు. సో ఎక్స్టర్నల్గా అది ఉండదు. అప్పుడు ఏమో జరుగుతుంది, ఇంటర్నల్గానే వోల్టేజ్ పిన్ నెంబర్కి 1కి పాస్ అవుతుంది. సో 5 దగ్గర ఉంది, 1 దగ్గర ఉంది, ఇది ట్రిగ్గర్ ఆన్ అవుతుంది. ఇంకా కొన్ని విషయాలు ఏమవుతుందంటే పిన్ నెంబర్ 7 ఉంటుంది, అది ఎనేబుల్ పిన్గా యూజ్ చేసుకుంటాడు. అయితే ఆ EM పిన్ ప్రతిదానిలో అనేది ఏం రూల్ కాదు, కొన్నిట్లో దాన్ని పుల్ డౌన్ పుల్ అప్గా ఉపయోగించుకుంటాడు. అక్కడ లో ఉంది అంటే ఈ ఐసీ డిసేబుల్ అయిపోతుంది, అదే హై ఉంటే ఇది ఎనేబుల్ అయిపోతుంది. డిఫాల్ట్గా అది హై ఉంటుంది. దాన్ని ఎవరైనా పుల్ డౌన్ చేయాలి అంటే అది IO కంట్రోలర్ ICH, యాక్చువల్గా ICH చేస్తుంది అది, లేదా డైరెక్ట్గా కాకపోయినా మధ్యలో ఏదైనా కాంపొనెంట్స్ చేసి ఇవ్వచ్చు. ఇప్పుడు మనకి ఈ 2 వోల్టేజ్లు చెక్ చేసుకుంటే సరిపోతుంది. ఈ 2 సప్లైస్ ఉండయి, ఈ పల్స్ జనరేట్ అవ్వలేదు అంటే ఎక్కడ ఇష్యూ ఉండొచ్చు అంటే ఇక్కడ అవుట్పుట్లో షార్ట్ ఉండొచ్చు,
ఈ వోల్టేజ్ ఎక్కడికి వెళ్తుంది? ర్యామ్కి వెళ్తుంది. ఇంకా టర్మినేషన్ రెగ్యులేటర్ అని ఒక ఐసీకి వెళ్తుంది. ఇంకా ఇది మెమరీ కంట్రోలర్ హబ్కి వెళ్తుంది. ఈ ఎంసీహెచ్ ఎక్కడ ఉండొచ్చు? ఓల్డర్ బోర్డ్స్లో అయితే నార్త్ బ్రిడ్జ్లో ఉంటుంది. అదే i3 ఫస్ట్ జనరేషన్ ఆన్వర్డ్స్ అంటే పీసీహెచ్ బోర్డులో అయితే ఆ మెమరీ కంట్రోలర్ సిపియూకి వెళ్తుంది. అంటే సిపియూ కూడా ఈ వోల్టేజ్ రిసీవ్ అవుతుంది. అదే ఓల్డర్ బోర్డ్స్లో అయితే అది జిఎంసీహెచ్కి నార్త్ బ్రిడ్జ్కి వెళ్తుంది. సో ఇవి అక్కడ ఏదైనా ఈ లోడ్లో ఇష్యూ ఉన్నా ఈ వోల్టేజ్ జనరేట్ అవుతుంది. 2, ఫిల్టర్ ఏదైనా ఇష్యూ ఉంటే అది జనరల్గా ఫిజికల్ లుక్లో మనకు తెలిసిపోతుంది. బల్జింగ్ అవుతుంటుంది కెపాసిటర్. కాకపోతే ఆ బల్జింగ్ అయిపోతే అలాగే మార్చేస్తాం. లేదు అనుకుంటే దాన్ని స్కిప్ చేసుకుందాం. స్కిప్ చేసుకోండి. మిగిలింది ఏంటిది? ఆ మాస్ఫెట్స్ చెక్ చేసుకోవచ్చు. అది కోల్డ్ టెస్ట్లో మనకు తెలిసిపోతుంది. మాస్ఫెట్స్ ఏదైనా డౌట్ ఉంటే బయటికి తీసి చెక్ చేయండి. అలాగే మాస్ఫెట్కి వెళ్ళే సప్లై ముందు అది చూసుకోవాలి. సప్లై మంచిగా ఉంది, మాస్ఫెట్స్ టెస్ట్లో కూడా బాగున్నాయి. ఇక నెక్స్ట్ ఏంటి? ఈ వోల్టేజ్ చెక్ చేసుకుంటారు. ఐసీకి వెళ్ళే ఇన్పుట్స్ ఇవి కనుక వర్కౌట్ అవ్వలేదు అంటే ఐసీ మార్చుకోండి. ఈ మెమరీ రెగ్యులేటర్ ఐసీ ఫెయిల్యూర్ అవడం అనేది కామన్ ఇష్యూ. అది మనం ఇప్పుడు ఏం చేస్తున్నామంటే బోర్డు మీద ఈ రెగ్యులేటర్ని ఐడెంటిఫై చేద్దాము. వోల్టేజ్ టెస్టింగ్ లేకుండా కోల్డ్ టెస్ట్లో ఐడెంటిఫై చేద్దాం. తర్వాత వోల్టేజ్ చెక్ చేద్దాం. ఇక్కడ ఒక కాయిల్ ఉంది, ఇక్కడ ఒక కాయిల్ ఉంది, ఫిల్టర్స్ ఉన్నాయి, ఇక్కడ ఫిల్టర్స్ ఉన్నాయి, ఇక్కడ ఒక 8 పిన్ ఐసీ ఉంది, ఇక్కడ ఒక 2 8 లెగ్ మాస్ఫెట్స్ ఉన్నాయి. ఫ్లాట్ ప్యాకేజ్లో ఇచ్చాడు ఇది. సో మనం ఇది అనుకొని గెస్ట్ చేద్దాం. ఫస్ట్ ఇది మెమరీ రెగ్యులేటర్ అయ్యి ఉండొచ్చు. ఇప్పుడు కన్ఫర్మ్ చేద్దాం. ఎలా కన్ఫర్మ్ చేయగలం అంటే ఏదైతే లోయర్ మాస్ఫెట్ అవుతుందో దాని సోర్స్ గ్రౌండ్ ఉంటుంది. ఏదైతే అప్పర్ మాస్ఫెట్ ఉంటుందో దాని సోర్స్ గ్రౌండ్ ఉండదు. ఓకే, మనం ఒక గ్రౌండ్ నుంచి కంటిన్యూటీ చూద్దాము. ఇది గ్రౌండ్ పట్టుకొని ఇక్కడ చూడండి, మనకి ఇక్కడ 2 మాస్ఫెట్స్ ఉన్నాయి. ఒకటి Q26, ఇక్కడ ఒకటి Q25. ఎస్ సార్. ఈ 2 ఫెట్స్ని 25, 26 ఏం చేస్తానంటే 2 సోర్స్ని ఐడెంటిఫై చేసి సోర్స్ కూడా క్లియర్ మార్కింగ్ ఇచ్చాడు. ఇక్కడ Q26కి యారో మార్క్ ఉంది అంటే ఇది పిన్ నెంబర్ 1. ఇక్కడ వచ్చేటప్పటికి ఇక్కడ యారో మార్క్ ఉంది అంటే ఇది పిన్ నెంబర్ 1. పిన్ నెంబర్ 1, 2, 3 ఎప్పుడు కూడా సోర్స్ కాబట్టి మనం ఒకటి గ్రౌండ్ పెట్టాం, బజర్ మోడ్లో పెట్టుకున్నాం. ఫస్ట్ Q26 యొక్క సోర్స్ నుంచి గ్రౌండ్కి కంటిన్యూటీ చూస్తున్నాను. ఎంత వాల్యూ ఉంది? 0 ఉంది. 0 ఉంది అంటే ఇది సోర్స్ డైరెక్ట్గా గ్రౌండ్తో టచ్ అవుతుందని అర్థం. అలాగే Q25 సోర్స్ నుంచి గ్రౌండ్ని చూసుకున్నాను. ఎంత ఉంది? 9 ohms ఉంది అంటే ఇది టచ్ అవ్వలేదు అంటే మధ్యలో లోడ్ ఉందని అర్థం. సో న్యాచురల్గా ఇక్కడ ఏమై ఉండాలి? 26 లోయర్ మాస్ఫెట్, 25 అప్పర్ మాస్ఫెట్. ఓకే, ఇప్పుడు ఇది అప్పర్ లోయర్ అనేది ఎలా కన్ఫర్మ్ చేయగలము అంటే అప్పర్ మాస్ఫెట్ సోర్స్ నుంచి లోయర్ మాస్ఫెట్ డ్రైన్కి కంటిన్యూటీ ఉండాలి. అది ఉంది అంటే ఇది యూజీ, ఇది ఎల్జీ. ముందు ఫెట్స్లో ఏది లోయర్ అంటే Q26 లోయరు, Q25 అప్పర్ మాస్ఫెట్. అంతవరకు క్లియర్. కానీ ఈ 2 రిలేటెడా కాదా? ఈ వేరు మాస్ఫెట్సా లేదా రిలేటెడా అనేది ఎలా తెలుస్తుంది అంటే Q25 సోర్స్ నుంచి Q26 డ్రైన్, 25 డ్రైన్, 26 సోర్సు. 0 వాల్యూ కనిపిస్తుంది మనకి, రైట్? 0 ఉంది. సో ఈ 2 రిలేటెడ్. ఇప్పుడు మనకు కావాల్సిందంటే ఈ మాస్ఫెట్స్ మెమరీ రెగ్యులేటరీయా రిలేటెడా కాదా? ఈ డీసీ రెగ్యులేటర్ మోర్ దాన్ 1 ఉండొచ్చు. అది మెమరీ రెగ్యులేటర్ కాకుండా వేరే రెగ్యులేటర్ కూడా అయ్యి ఉండొచ్చు. మనకు కావాల్సింది ఏంటంటే ఈ 2 ఫెట్స్, ఒకటి యూజీ ఒకటి ఎల్జీ అనేది కన్ఫర్మ్ అయింది. కానీ ఇది మెమరీ వోల్టేజ్ ప్రొవైడ్ చేస్తుందా ఇంకేదైనా వోల్టేజ్ ఇస్తుందా మనకి తెలియదు. అది ఎలా కన్ఫర్మ్ చేయగలము? అగైన్ కోల్డ్ టెస్ట్లోనే మనం తెలుసుకుంటాం. ఎట్లా అంటే DDR3 ర్యామ్లో పిన్ నెంబర్ 51 అంటే కౌంటింగ్ ఎట్లా వచ్చింది? ఇప్పుడు ఇది నాచి కొంచెం కరెక్ట్గా ఇటు నుంచి ఇది పిన్ నెంబర్ 1 వస్తే ఇది 48 ప్లస్ 72 ఇది కౌంటింగ్ డిమ్ స్లాట్లో. టోటల్ పిన్స్ 240, వన్ సైడ్ 120 పిన్స్ వచ్చినాయి. 120లో ఇది ఎలా డివిజన్ జరిగింది? బిఫోర్ నాచ్ 48 పిన్స్, ఆఫ్టర్ నాచ్ 72 120 అయింది. ఇప్పుడు ఆఫ్టర్ నాచ్ 49 ఫస్ట్ పిన్, సెకండ్ పిన్ 50, థర్డ్ పిన్ 51. సో పిన్ నంబర్ 51 నుంచి అప్పర్ మాస్ఫెట్ సోర్సు లేదా లోయర్ మాస్ఫెట్ డ్రైన్కి కంటిన్యూ చూద్దాం. ఇది పట్టుకోండి. ఇందులో అప్పర్ మాస్ఫెట్ ఏమిటనుకున్నామంటే Q25 సోర్స్ మీద మీరు ఈ ప్రోబ్ పెట్టండి. Q25 అదే దాని సోర్స్ అంటే ఫస్ట్ పిన్ మీద మీరు ప్రోబ్ పెట్టినప్పుడు ఓకే. సో ఇది 50 ఇటు నుంచి మూవ్ అవుతుంది. కంటిన్యూటీ వచ్చింది కదా 50 ఫస్ట్ పిన్కి.
మీరు కొంచెం షార్ప్ ప్రోబ్ తీసుకుంటే డైరెక్ట్గా ఇక్కడే చూసుకోవచ్చు. ఇది ప్రోబ్ కొంచెం లాగా ఉంది కాబట్టి మనం ఏం చేసాం, బ్యాక్ సైడ్ నుంచి టెస్ట్ చేసాం, కంటిన్యూటీ ఉంది. అంటే ఇంకొకటి కన్ఫర్మేషన్ ఏమైంది అంటే ఇక్కడ నుంచి వోల్టేజ్, నేను ఇక్కడ యాక్చువల్లీ ఇది కాయిల్ ఫిల్టర్ ద్వారా పాస్ అవ్వాలి, కానీ నేనేం చెక్ చేశాను, సింపుల్గా మా అప్పర్ మాస్ఫెట్ సోర్స్ నుంచి చెక్ చేసుకున్నాను. ఎందుకంటే అది కాయిల్ ద్వారా పాస్ అయిపోతుంది, డైరెక్ట్ కంటిన్యూటీ ఉంటుంది, అది వ్యాలిడ్. రైట్, ఇప్పుడు కన్ఫర్మ్ అయింది ఏంటంటే మనం ఏదైతే చూస్తున్నామో అది మెమరీ రెగ్యులేటర్ యొక్క సంబంధించినటువంటి యూజీ ఫెట్, ఎల్జీ ఫెట్. మరి దీనికి ఐసీ, మరి ఈ మాస్ఫెట్స్ని డ్రైవ్ చేసుకోవడానికి ఐసీ కావాలి కదా, ఐసీ. ఇక్కడ నియర్ బై మనకు ఇక్కడ ఒక 8 పిన్ ఐసీ ఉంది, కొంచెం ఇక్కడ దూరంగా ఒక 8 పిన్ ఐసీ ఉంది. ఈ రెండిట్లో ఏదైనా ఒకటి అవ్వచ్చు. ఇంకా ఇందులో ఈ ఐసీ బాగా దగ్గరగా ఉంది కాబట్టి ఈ ఫెట్స్కి దగ్గరగా దీన్ని చూస్తాను. ఎలా చేయొచ్చు అంటే ఈ ఐసీలో సెకండ్ పిన్ యూజీ ఫెట్ని డ్రైవ్ చేస్తుంది. అంటే అప్పర్ మాస్ఫెట్ యొక్క గేట్ ఐడెంటిఫై చేసి ఇందులో సెకండ్ పిన్ అది పీడబ్ల్యూఎం ఐసీ నుంచి కంటిన్యూటీ చూద్దాం. రెజిస్టర్ ఉన్నా రెజిస్టర్ ఎంత వాల్యూ అయితే అంత వాల్యూ చూపించాలి కదా. ఇది హై వాల్యూ కిలో ఓమ్స్ ఏం కాదు కదా, ఉంటే 2 ohms కాబట్టి ఆ 2 ohms అని చూపించదు కదా. అట్లీస్ట్ వాల్యూ ఉంటే వాల్యూ చూపిస్తుంది, కానీ అంత వాల్యూస్ ఇవ్వదు కదా. ఇక్కడ ఫస్ట్ మనం Q25 ఇదే యూజీ ఫెట్ కాబట్టి దీని 4th పిన్ మీద యూజీ ఫెట్ గేట్ 4th పిన్ మీద ఒక ప్రోబ్, అది అవుతుంది ఇది మన యూజీ ఫెట్, ఇది పిన్ నెంబర్ 1. సో ఇది 4. దీన్ని యూజీ ఫెట్ సెకండ్ పిన్ అవును, సెకండ్ పిన్. ఇప్పుడు ఇది మనకి పీడబ్ల్యూఎంఐసి, ఇందులో ఈ ఆరో మార్క్ ఉన్నది ఫస్ట్ పిన్, ఇది సెకండ్ పిన్. సో ఎంత వాల్యూ కనిపిస్తుంది, 2.1 ohms. ఎందుకంటే అక్కడ 2.1 ohms రెజిస్టర్ ఉంది సెకండ్ పిన్ నుంచి 4th పిన్కి. సో ఈ ఐసీ దానికి రిలేటెడ్. ఇంకా పక్క కన్ఫర్మేషన్ ఏంటి, లోయర్ మాస్ఫెట్ గేట్ నుంచి 4th పిన్కి మనం చూడవచ్చు. సెకండ్ పిన్, ఇది 4th పిన్. 4th పిన్ నుంచి Q26 ఇప్పుడు మార్చాలి, లోయర్ మాస్ఫెట్ Q26 గేట్. ఇటు చివరి పిన్ ఇది గేట్ వచ్చింది, ఇది 0 ఉంది. అంటే ఇక్కడ రెజిస్టర్ ఏం లేదు. ఎల్జీ ఫెట్ని డ్రైవ్ చేసేటప్పుడు, యూజీ ఫెట్ డ్రైవ్ చేసేటప్పుడు మాత్రమే రెజిస్టర్ ఉంది, అందుకని ఇది 0 చూపించింది. అంటే పక్కా ఇప్పుడు ఏం తెలిసింది అంటే ఇది మనకి కావాల్సిన పీడబ్ల్యూఎం ఐసీ. సో సింపుల్గా మనకి తెలిసింది ఏంటంటే ఈ ఐసీ మనకి మెమరీ ఐసీ, ఇది యూజీ ఫెట్, ఇది ఎల్జీ ఫెట్. ఇంకా ఏం తెలియాలి, కాయిల్, ఫిల్టర్, దీనికి సంబంధించినవి. ఇప్పుడు ఇక్కడ కాయిల్ ఉంది, ఇక్కడ కాయిల్ ఉంది. న్యాచురల్గా ఈ లెఫ్ట్ సైడ్ కాయిల్ అయి ఉండాలి. ఇది ఎందుకంటే జనరల్గా ఇది అసలు దీనికి సంబంధించింది కాదు, లేదా ఇన్పుట్ కాయిల్ అని అయి ఉండాలి. ఎక్కడైనా డీసీ ఇన్ డీసీ అవుట్ ఉంటే అక్కడ కాయిల్, ఫిల్టర్స్ పెట్టడం అనేది కామన్గా జరిగిద్ది. మనం ఎలా కన్ఫర్మ్ చేద్దామంటే ఇట్లాగే ఈ కాయిల్ దగ్గర నుంచి కంటిన్యూటీ చూసుకోవచ్చు. ఇది కాయిల్ కదా మనకి, ఇది కెపాసిటర్ పాజిటివ్ టెర్మినల్ ఎక్కడ ఉంది, ఇక్కడ. ఇప్పుడు ఈ కాయిల్ మీద పెట్టి అదే ర్యామ్ పిన్ నెంబర్ నుంచి వెళ్తున్నారు. అవునవును, ర్యామ్ పిన్ దగ్గర నుంచి కాయిల్కి కాయిల్కి కంటిన్యూటీ చూశాను. అంటే మనకు కావాల్సిన అవుట్పుట్ కాయిల్, మెమరీ వోల్టేజ్ అవుట్పుట్ కాయిల్. అదే ఫిల్టర్ పక్కన కెపాసిటీ ఉంది, రోజు పక్కన లెఫ్ట్ సైడ్ పిన్ ఇది వచ్చింది. అంటే ఇది మనకు కావాల్సిన ఫిల్టర్స్ ఈ 2. సో ఈ కాయిల్ నుంచి అవుట్పుట్ వచ్చింది, ఈ ఫిల్టర్ నుంచి అవుట్పుట్ వచ్చింది, అది పిన్ నెంబర్ 51కి వెళ్ళింది. అక్కడి నుంచి చాలా వాటికి డిస్ట్రిబ్యూట్ అవ్వచ్చు. డిమ్ స్లాట్లో మోర్ దెన్ 1 పిన్కి వోల్టేజ్ వెళ్తుంది. చాలా నెంబర్ ఆఫ్ పిన్స్ ఉంటాయి మనకి వోల్టేజ్ రిసీవ్ చేసుకునేది. మనకి కంఫర్ట్గా ఉండడానికి ఇది చూసుకున్నాం ఈజీ ఐడెంటిఫికేషన్ కోసం. సో ఇది కన్ఫర్మ్ అయింది. ఇప్పుడు మనకి ఈ ఐసీ మెమరీ ఐసీ, ఈ కాయిల్ మెమరీ అవుట్పుట్ కాయిల్, ఇది DDR సప్లై, దానిలో DDR VCC లేదా VDDకి అంటాం. ఆ సప్లై 1.5 ఫిల్టర్ చేసేది. ఇప్పుడు ఈ కెపాసిటర్స్ యొక్క వాల్యూ ఎంత ఉన్నాయి, జనరల్గా 1000 మైక్రోఫారెడ్ కానీ, 470 మైక్రోఫారెడ్ కానీ, 560 కానీ, 680 కానీ, 820 కానీ ఏదైనా ఇవ్వచ్చు. ఇప్పుడు మన దగ్గర సేమ్ వాల్యూ లేకపోతే ఒక 1000 వేసుకోండి, ఉంటే సేమ్ వాల్యూ, యాక్చువల్ కాంప్రమైజ్ అవ్వద్దు. నెక్స్ట్ వోల్టేజ్ రేటింగ్ వచ్చేటప్పటికి మనకు వచ్చే వోల్టేజ్ 1.5 కాబట్టి దానికన్నా ఎక్కువ ఉంది. అంటే 2 volts, 4 volts, 6.3, 10 volts ఏదైనా వేసుకోవచ్చు. జనరల్గా ఇది ఏం చేస్తారంటే 6.3 లేదా 10 volts కెపాసిటర్స్ యూనివర్సల్గా దొరుకుతాయి కాబట్టి వాటిని ప్రిఫర్ చేస్తారు. ఇక్కడ మనం 4 volts వేసినా తప్పేం లేదు, అక్కడ కెపాసిటెన్స్ ఓకే ఉంటే ఈ కెపాసిటర్స్. నెక్స్ట్ ఇప్పుడు మనకి ఇక్కడ ఇష్యూస్ ఏముంటాయి, ఐసీ
మనకి ఫెయిల్యూర్ ఉండొచ్చు, మాస్టర్స్ ఫెయిల్యూర్ ఉండొచ్చు. మాస్టర్స్ పక్కన పెడితే ఇప్పుడు ఐసీ యొక్క డేటాకు వద్దాం. ఐసీ యొక్క డేటా మనకి పిన్ నెంబర్ 5, పిన్ నెంబర్ 1 మనం సప్లై అండ్ బిఎస్టీ పిన్ అన్నాం. అక్కడికి వెళ్ళి వోల్టేజ్ చెక్ చేసుకోవచ్చు. కానీ దానికన్నా ముందు మనం ఏం చేద్దామంటే ఈ ఐసీ యొక్క డేటా షీట్ చేద్దాం. అది మనకి చాలా ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. సో పేజ్ నెంబర్ 1కి వెళ్తే అది ఏం చేసేది, రిచ్ టెక్ అని ఉంది క్లియర్గా. అది కంపెనీ పేరు. ఆర్టీ ఈ సిరీస్తో స్టార్ట్ అవుతాయి ఐసీలు. ఈ ఐసీలు మనకి ల్యాప్టాప్ అయినా డెస్క్టాప్ అయినా రిచ్ టెక్ ఐసీ చాలా ఎక్కువ చేస్తే ఆర్టీ సిరీస్తో. కొన్నిసార్లు డైరెక్ట్గా నంబర్ ఇస్తాడు, కొన్ని ఎస్ఎండి కోడ్ అంటారు వస్తారు, దాన్ని డీకోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. మీకు టెలిగ్రామ్లో మీకు షేర్ చేశాను చూడండి, ఐసీ కోడ్స్ వాటి యొక్క నంబర్లు మీకు రిచ్ టెక్ ఎన్ని లిస్ట్ ఉంటుంది. ఆ చివరి పోస్టింగ్ అదే మనకి టెలిగ్రామ్, అక్కడ చూసుకోండి. ఏం రాశారు, సింగిల్ ఫేజ్ సింక్రోనస్ బక్ పీడబ్ల్యూఎం కంట్రోలర్ అన్నారు. ఐసీ నెంబర్ ఏంటి, RT8120. ఇది ఇందాక నేను చెప్పిన బిఎస్టీ డయోడ్ ఇంటర్నల్గా ఉంటుంది ఇందులో. దానిలో ప్రతి పిన్ మనం చూసుకుంటే వెళ్తే పేజ్ నెంబర్ 3కి వెళ్ళిపోయి 2కి వెళ్తే ఒక శాంపిల్ సర్క్యూట్ కూడా ఇచ్చాడు కదా. అక్కడ టిపికల్ అప్లికేషన్ సర్క్యూట్ అని ఇచ్చాడు కదా. సో అక్కడ ఏమి ఇచ్చాడు చూడండి, మనకి పిన్ నెంబర్ 2 యూగేట్ అని రాశాడు. పిన్ నెంబర్ 2 ఏమన్నాడు, యూగేట్ అంటే అప్పర్ గేట్. సో అప్పర్ గేట్ మాస్టర్కి మనం అదే కంటిన్యూటీ చూస్తాం, ఈజీ ఫెట్కి. పిన్ నెంబర్ 4 ఏం చేసాం, ఎల్ గేట్ అన్నాం. అంటే లోయర్ మాస్టర్ గేట్ నుంచి దాన్ని కంటిన్యూటీ చూసాం. అక్కడ క్లియర్గా సర్క్యూట్ కూడా వేసాడు. యూ గేట్ దగ్గర ఆర్టీఎల్ రెజిస్టర్ ఇచ్చాడు కదా, అదే మనం చూసిన 2.2 రెజిస్టర్. ఇది సర్క్యూట్ డయాగ్రామ్ కాదు మనం చూసుకుందానికి, ఇది ఓన్లీ శాంపిల్ డయాగ్రామ్. ఇది డేటా షీట్ మనం తీస్తుంది, మదర్ బోర్డ్ యొక్క డయాగ్రామ్ కాదు. నెక్స్ట్ పిన్ నెంబర్ 5 VCC అన్నాడు కదా. ఇక్కడ ఏం చేశారు, డైరెక్ట్గా VCC ఒక రెజిస్టర్ ద్వారా వోల్టేజ్ ఇచ్చాం. కానీ యాక్చువల్ జరిగేది ఏంటంటే అది 2 వోల్టేజ్లు అవుతాయి, 5 volts స్టాండ్ బైలో 5 volts, ఆన్ చేసాం 12 volts. అలాగే పిన్ నెంబర్ 6 ఫీడ్బ్యాక్. పిన్ నెంబర్ 7 COMP లేదా EN అన్నాడు కదా, EN అన్నాడు. దాని గురించి మాట్లాడుతుంది చూడండి. ఇప్పుడు EN కొంచెం నేను కిందకి స్క్రోల్ డౌన్ చేస్తే ప్రతి పిన్ గురించి డిస్క్రిప్షన్ ఇచ్చాడు కదా. ఫంక్షనల్ పిన్ డిస్క్రిప్షన్ అని ఉంది సార్. అది అక్కడ పిన్ నెంబర్ 7 చూడండి. 7కి వెళ్ళి పిన్ నెంబర్ 7 దగ్గర COMP లేదా EN అన్నాడు. అక్కడ ఏమైనా ఫీడ్బ్యాక్ కనెక్షన్ లేదా అండ్ కుడ్ బి యూజ్డ్ యాజ్ అంటే ఇది ఆప్షనల్ తీసుకున్నాడు. కుడ్ బి యూజ్డ్ యాజ్ EM ఎనేబుల్ పిన్ లేదా ఫీడ్బ్యాక్ పిన్ గా యూజ్ చేసుకోవచ్చు. When COMP is less than 0.4 voltage, 0.4 కన్నా తక్కువ వోల్టేజ్ కనుక ఉంటే ఏమవుతుందని, టు డిసేబుల్ ఎంటైర్ చిప్ పని చేయడం మానేస్తుంది. అని అక్కడ వోల్టేజ్ మెయింటైన్ చేయడం కూడా ఇంపార్టెంట్. అది ఎవరి వాళ్ళు వచ్చినా ఎక్కడ వచ్చినా ఆ వోల్టేజ్ కనుక లెస్ దెన్ 0.4 ఉంటే ఏమవుతుంది, ఇది ఎప్పుడు జరుగుతాయి అంటే ఇలాంటివన్నీ కూడా అవుట్పుట్లో షార్ట్ సర్క్యూట్ ఉన్నా జరుగుతాయి. దానికోసం ఏం ఉపయోగించుకున్నానంటే లోయర్ గేట్ ఉంది చూసారా, పిన్ నెంబర్ 4 OC సెట్ అని కూడా ఇచ్చాడు. అక్కడ LK2 /OC సెట్ అన్నాడు. OC సెట్ అంటే ఓవర్ కరెంట్ ప్రొడక్షన్ కోసం ఉపయోగించుకున్నారు అక్కడ. సో ఓవర్ కరెంట్ ప్రొడక్షన్ అంటే ఏంటి, అవుట్పుట్ లైన్ ఎక్కడైనా షార్ట్ ఉంటే ఇది డిసేబుల్ చేసేస్తుంది మళ్ళీ చిప్ని. సో ఇవన్నీ కూడా అక్కడ జనరల్గా ఏంటంటే ఆ పిన్ దగ్గర నుంచి ఒక రెసిస్టర్ గ్రౌండింగ్ చేస్తాడు, అది లోడ్ రెసిస్టర్గా పనికొస్తుంది. అది అవుట్పుట్ కరెంట్ మానిటరింగ్ చేసుకోవడానికి పనికొస్తుంది. సో అవుట్పుట్ కరెంట్ ఏదైనా ఎక్సెస్ కరెంట్ ఏంటి, ఓవర్ కరెంట్. ఓవర్ కరెంట్ ఎందుకు వెళ్తుంది, షార్ట్ సర్క్యూట్ ఉంటే ఓవర్ కరెంట్ వెళ్తుంది. సో ఒక షార్ట్ సర్క్యూట్ ఐడెంటిఫై చేసుకుంటుంది, చిప్ డిసేబుల్లోకి వెళ్ళిపోతుంది. అంటే ఐసీ యూగేటు ఎల్గేటు పల్స్ రిలీజ్ చేయకపోతే ఐసీ పోయినట్టేమి లెక్క. ఒక మాస్ఫెట్లో ఇష్యూ ఉన్నా, ఫిల్టర్ ఇష్యూ ఉన్నా, లేదా ఒక ప్రాసెసర్ దీనికి వెళ్తుంది, ఒక ర్యామ్లో ఇష్యూ ఉన్నా అంటే షార్ట్ ఉంటే ఓవర్ కరెంట్ డ్రా చేసుకుంటే ఈ చిప్ డిసేబుల్ అవడానికి ఇట్లాంటివన్నీ కూడా పనికొస్తాయి. సో పల్స్ వస్తుంది రాలేదు అనే దాని మీద మనం ఈ ఐసీని అయితే కన్ఫర్మేషన్ చేయట్లేదు. నెక్స్ట్ థింగ్, ఇప్పుడు మనం ఓకేనా ఇంతవరకు. ఏదైనా డౌట్ ఉంది అంటే ప్రతి ఐసీకి డేటా షీట్ ఉంటుంది, అది తీసుకోండి. ఈ శాంపిల్ డయాగ్రామ్లో ఎక్కడా కూడా మీకు ఒక డయోడ్ అనేది లేదు కదా. 5th పిన్ దగ్గర మనం ఏమన్నామంటే 5th పిన్ ఫస్ట్ పిన్కి ఒక BSD డయోడ్ ఉంటుంది. ఆ BSD డయోడ్ ఎందుకు లేదంటే అది ఇంటర్నల్గానే ఉంది కాబట్టి బూట్ స్టాప్ డయోడ్. కానీ
పాత ఓల్డ్ ఐసీస్లో అది ఎక్స్టర్నల్గా కనిపిస్తుంది, అది కూడా మనం చూడవచ్చు. మరి ఇప్పుడు ఒకసారి వోల్టేజ్ చెక్ చేద్దాం. సో ముందేం చేశాను, అప్పర్ మాస్ఫెట్ డ్రైన్ దగ్గర వోల్టేజ్ చూశాను. అప్పర్ మాస్ఫెట్ డ్రైన్ అంటే ఏంటి, Q25 కదా. Yes, sir. Q25 డ్రైన్ దగ్గర చూసాం, మనకి 5 volts కనిపిస్తుంది. డ్రైన్ దగ్గరికి మనం ఇచ్చాం, డయాగ్రామ్ పెట్టుకోండి. 5 volts SB ఇందాక ఇక్కడ ఇచ్చాడు. సో అప్పర్ మాస్ఫెట్ డ్రైన్ దగ్గర మనకి 5 volts డిఫాల్ట్గా ఉంటుంది. అది స్టాండ్ బై వోల్టేజ్ ఇచ్చేస్తాడు. ఇంకా నేను పవర్ ఆన్ చేయలేదు, ఆ వోల్టేజ్ ఉంది. ఇంకా ఏముండాలి, ఐసీ దగ్గర ఉండాలి. ఐసీలో 5th పిన్ దగ్గర చూద్దాం, ఉందా? 4.8. కరెక్టా వోల్టేజ్? అదంటే డయోడ్ ద్వారా పాస్ అవుతుంది కదా, రైట్. ఈ రెండు సప్లైస్ ఇచ్చాయి. ఇంకా ఫస్ట్ పిన్ దగ్గర కూడా వోల్టేజ్ ఉంటుంది, ఉంది. ఫస్ట్ పిన్ దగ్గర కూడా వోల్టేజ్ ఉంది. ఓకే, ఈ రెండు వోల్టేజ్ ఇవన్నీ ఉన్నాయి, కానీ మనకు అవుట్పుట్ రాదు. ఇంకా స్టాండ్ బైలో ఉన్నాం. ఇప్పుడు పవర్ ఆన్ చేసిన తర్వాత సో పవర్ ఆన్ చేసాము. ఇప్పుడు వోల్టేజ్ చూసుకుంటే ఐసీలో ఫస్ట్ పిన్ దగ్గర వోల్టేజ్ 12.6. యాక్చువల్గా మనం ఇచ్చేది 12 volts 5th పిన్ దగ్గర. 5th పిన్ దగ్గర వోల్టేజ్ 11.7. డయోడ్ రెసిస్టర్ ఉండటం వల్ల కొద్దిగా తగ్గింది. జీరో అవుతుందా లేదంటే అదే స్టాండ్ బై 0. ఇంకా 5 ఎందుకు, ఈ 12 డామినేట్ చేసి డయోడ్ చెప్తాను. కాంటాక్ట్ సెట్ వస్తుంది కదా, వస్తుంది సార్. సో ఇక్కడ ఈ 5th పిన్ దగ్గర ఫస్ట్ పిన్ దగ్గర వోల్టేజ్ ఉంది మనకి. అప్పుడు సెకండ్ పిన్ దగ్గర నుంచి యూ గేట్ పల్స్ వచ్చింది లైట్. అలాగే 4th పిన్ దగ్గర నుంచి లోయర్ గేట్ మాస్ఫెట్ యొక్క సిగ్నల్, ఈ రెండు రిలీజ్ అయినాయి. ఓకే, దీనివల్ల అప్పర్ మాస్ఫెట్ సోర్సు లేదా లోయర్ మాస్ఫెట్ డ్రైన్ దగ్గర మనకు అవుట్పుట్ కనిపించాలి 1.5. సో ఇది మెమరీ వోల్టేజ్ రిలీజ్ అయిందని అర్థం. ఇది కనుక రాకపోతే అప్పుడు ఇవి ఎందుకు రాలేదో చూసుకోవాలి. సో జనరల్గా ఈ వోల్టేజ్ ఎక్కడి నుంచి వస్తుంది అంటే ఈ పిన్ నెంబర్ 5కి డయోడ్ ద్వారా. ఈ డయోడ్ల కింద దీనికి దగ్గరలో చాలా ఉన్నాయి. వాటిని మనం కంటిన్యూటీ టెస్ట్లో కూడా మనం ఐడెంటిఫై చేసుకోవచ్చు. ఒక ర్యాండమ్ చెకింగ్ చేస్తాను. ఎక్కడైనా 12 volts కనిపిస్తుందేమో చూడండి. ఇప్పుడు 1.2. లేదు. 5 ఓకే, ఇప్పుడు అది ఇప్పుడు ఇక్కడ డయోడ్ ఒక సైడ్ మనం 12 చూసాము, ఒక సైడ్ 5 చూసాము. ఇందులో సెంటర్ పిన్ ఈ డయోడ్ మనకు కావాల్సింది. ఇక్కడ నంబరింగ్ లేదు, కానీ మనం ఏం చేసామంటే వోల్టేజ్ డిపెండెంట్కి వెళ్ళాం లేదా వోల్టేజ్ డిపెండెంట్. ఇక్కడ నుంచి ఇక్కడ ఈ రెసిస్టర్, ఇక్కడ 2.2 ohms రెసిస్టర్ కనిపిస్తుంది. ఈ రెసిస్టర్ ద్వారా మనకి 5th పిన్కి పాస్ అవుతుంది. ఫస్ట్ పిన్కి కావాల్సిన వోల్టేజ్ మాత్రం ఇంటర్నల్గానే పాస్ అయింది. ఒక ఈ ఐసీలో అయితే ఇంటర్నల్గా ఉంది, వేరే ఐసీలో దానికి కూడా ఒక డయోడ్ యూజ్ చేసుకుని ఉండొచ్చు. ఎప్పుడైతే ఈ రెండు సప్లైస్ ఇచ్చామో గేట్ సిగ్నల్ వచ్చింది. ఇప్పుడు మనం చూసాం సెకండ్ 4th పిన్ దగ్గర నుంచి. దానివల్ల మనకి అప్పర్ మాస్ఫెట్ ఆన్ అయింది. ఆ సోర్స్ దగ్గర నుంచి అవుట్పుట్ వచ్చింది. ఈ సోర్స్ దగ్గర నుంచి వచ్చిన అవుట్పుట్ ఎట్లా పాస్ అయింది, ఈ కాయిల్ ద్వారా. ఈ కాయిల్ కదా మనం ఇందాక కంటిన్యూటీలో చూసాం, అక్కడికి వెళ్ళి కూడా చూసుకోవచ్చు. ఈ కాయిల్ దగ్గర 1.5. లేదా ఈ ఫిల్టర్ దగ్గర 1.5, ఇంకా లేదా డిమ్ స్లాట్లో ఎన్నో పిన్ను 51. అది డిమ్ స్లాట్లో 50. మనం ఏం చేస్తామంటే డిమ్ స్లాట్లో 51 దగ్గర చూసేద్దాం. ఆ వోల్టేజ్ కనుక మంచిగా ఉంది అంటే ఈ రెగ్యులేటర్, ఈ ఐసీ వీటి గురించి మనం అసలు ట్రేసింగ్ చేయాల్సిన అవసరమే ఉండదు.